ఖమ్మం ఘటన బాధిత బాలిక నిమ్స్ ఆసుపత్రిలో ఎన్హెచ్ఎస్ఆర్సీ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి పరామర్శించారు. వెన్నుముక పూర్తిగా చితికిపోవడంతో బాలిక జీవితాంతం వీల్ చైర్కే పరిమితమవుతుందని డాక్టర్లు తెలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ సాయం కోరుతున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని కమిషన్ సందర్శించి ఢిల్లీ వెళ్లాక సమగ్ర నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాలికకు న్యాయం జరిగే వరకు ఎన్హెచ్ఎస్ఆర్సీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొబైల్ ఇంకా ఈ రోజు నేను ఖమ్మంలో జరిగిన సంఘటన మీద ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ చిన్నారి పాపని నేను పలకరించడానికి వచ్చానో, ఆమె హెల్త్ ఏంటి, ఎలా ఉంది, డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంది, భవిష్యత్ ఏంటి, ఆ పాపని, ఆ పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఈ అన్ని విషయాల మీద తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. లోపలికి వెళ్ళాను, విక్టిమ్ కలిశాను. ఆ పాప పరిస్థితి మాత్రము చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పైనుంచి కింద పడేసినందువల్ల ఆ పాప యొక్క స్పైనల్ కార్డ్ చితికిపోయింది. డాక్టర్స్ చెప్పడం కూడా ఎముకగానైతే మనం ఇచ్చేసానికి అవకాశం, స్పైనల్ కార్డ్ చితికింది కాబట్టి కాళ్ళు కదల్చలేకపోతుంది. కాళ్ళకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రెండు చేతులు కూడా బాగా దెబ్బతిన్నాయి. తిన్న వాటికి ఏమంటే తల్లిదండ్రులకు ప్రతి క్షణం తెలియజేస్తున్నారు వాళ్ళు అన్ని కూడాను. ఒక టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ని పెట్టి ఆ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ అంతా కూడా అమ్మాయి చుట్టూ తిరగడం, అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అదే విధంగా కంటిన్యూస్ గా ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని పాప తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధృవీకరించారు. సో ఆ అమ్మాయికి జీవిత సమస్య అనే విషయాలు వచ్చేసరికి మాత్రము రాబోయే రోజులు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి తల్లి ఒకవైపు ఏడుస్తుంది, పాప భయకంపితురాలుగా ఉంది. ఈ రోజు కూడా పాప చాలా భయంగానే ఉంది. జరిగిన సంఘటన చాలా స్పష్టంగా చెప్తుంది ఆ పాప. సో ఇప్పుడు నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఏదైతే ఖమ్మంలో ఆ బిల్డింగ్ ఉందో బిల్డింగ్ ఒకసారి చూడాలి. సంఘటన జరిగిన తర్వాత 6వ తారీఖు సంఘటన జరిగితే 8వ తారీఖు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ డాక్టర్స్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు అక్కడ కేసు ఏమని ఫైల్ అయింది, అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నా దగ్గరికి ఎఫ్ఐఆర్ తెప్పించాను, ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంట్ అదైతే నా దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ ఏమేమైతే నాకు కావాలో కొన్ని రిపోర్ట్స్, కేస్ షీట్ ఒకటి కావాలని చెప్పి అడిగాను, కేస్ షీట్ నాకు ఇచ్చారు. అదేవిధంగా పాపకి జరుగుతున్న చికిత్స ఏమిటి, ఎక్కడెక్కడ గాయాలయ్యి, పరిస్థితి ఏమిటి, అన్ని అంశాలను మాత్రం నేను అథెంటికేట్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అది తీసుకుని ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మాకు వాళ్ళకి మధ్య జరగాల్సిన ఇవి జరుగుతూ ఉంటాయి. మేము పంపించే నోటీసులు కానివ్వండి, మేము అడిగే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే రైట్ టు లైఫ్ అనేది ఈ రోజున ఆ పాపకి లేకుండా అయింది. మరొక వైపు నుంచి రైట్ టు డిగ్నిటీ, తల్లి అదే ఏడుస్తుంది, తండ్రి అదే ఏడుస్తారు. వాళ్ళిద్దరు కూడా లిటరేట్స్ కూడా కాదు, వాళ్ళిద్దరు కూడా అక్షరాస్యత లేదు, ఇద్దరు కూడా నిరుపేద కుటుంబాలు. నేను అడిగిన ఎలా పోషించుకుంటామా రేపు అంటే, దీనికి సంబంధించినంత వరకు మాకు ఎవరు సహాయం చేస్తారు, ప్రజలు చేయాలి, ప్రభుత్వాలు చేయాలమ్మా అని చెప్పి అన్నదే పాప. లిటరల్లీ చెప్పాలంటే డాక్టర్స్ మాటలో చాలా ఏళ్ల పాటు పాప ఒక బెడ్ రిడన్ కాదు, ఒక వీల్ చైర్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని. ఈ రోజు నేను ఖమ్మంలో జరిగిన సంఘటన మీద ఎవరైతే విక్టిమ్ ఉందో